కొంచెం లేట్గా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏ పండుగ వచ్చినా ముందు రోజే గనుక మనం అన్ని షెడ్యూల్ చేసుకొని ఒక పేపర్ మీద రాసి పెట్టుకున్నామంటే ఇన్ టైంలో అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అండి. హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజను చేసుకోవచ్చు. నెక్స్ట్ డే సోమవారం మా ఇంటికి దగ్గరలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి గుడి పునర్నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ముందు రోజు కళ్యాణం జరిగిన సీతారామ విగ్రహాలు చూడ్డానికి చాలా బాగున్నాయి కదా. దేవాలయ శంకుస్థాపనకు వెళ్ళే అవకాశం వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎన్ని తరాలు మారినా చెరగని దేవాలయాల నిర్మాణాల భూమి పూజకు వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు అని నా మనసుకి ఆ టైంలో అలా అనిపించింది. సీతారాముల వారి వడిబియ్యాన్ని పులిహోరగా చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టారు. శ్రీరామనవమి రోజు భద్రాచలం సీతారామ కళ్యాణాన్ని టీవీలో లైవ్లో చూడడం నాకు చాలా ఇష్టం అండి. అందుకే నేను కళ్యాణం రోజు బయటకైతే ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే నెక్స్ట్ డే నాకు దగ్గరలో ఉన్న కళ్యాణ మండపాలు అన్నింటి దగ్గరికి వెళ్ళి సీతారాములకి దండం పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాను. ఎండలు మిర్యాలగూడలో మాత్రం టాప్ లెవెల్.